హైదరాబాద్ విశ్వాసులకు చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చిన మనమంతా కూడా ఆయన వాక్కు కొరకు కనిపెడదాం. ఈరోజు వాక్య అంశము క్రీస్తు ఆరోహణం. చెప్పండి, క్రీస్తు ఆరోహణం. దయగల ప్రభువా, నీ వాక్యాన్ని వినడానికి వచ్చినాం. నీ యొక్క మర్మాలను ప్రభువా తెలుసుకొని మా జీవితాల్లో వాక్యానుసారంగా జీవించగలుగుటకు సహాయం చేయండి ప్రభువా. మా బలహీనతలను, బలహీనత అయిన రోగాలను, ప్రతి విధమైన ప్రభువా మరి బలహీనతలను తీసివేసి ఆరోగ్యము, నెమ్మది, సంతోషము, సమాధానముతో ప్రభువా నీ దీవెనలతో పంపించమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు జీవితాన్ని మనము గతంలో ధ్యానించుకున్నాము. ఆయన నరవతారిగా కన్యకు పుట్టడము, అంటే ఈ లోకానికి మరి రావడము, ఈ లోకంలో వచ్చిన తర్వాత ఆయన 33.5 సంవత్సరాలు లేక 30 సంవత్సరాలు మరి మానవునిగా తల్లిదండ్రులకు లోబడి జీవించాడు. 30 నుంచి 33 సంవత్సరాల వరకు, అంటే దాదాపుగా 3.5 సంవత్సరాలు ఆయన బోధ చేశాడు. బోధ లేక ప్రీచింగ్, 100,000 ప్రీచింగ్ ఏమీ చేయలేదు, కానీ మరి 5, 6, 7 లేక 8 లూకాసు వార్త లేక మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో ఆయన బోధించిన బోధ మామూలు బోధ కాదు. ఈ ప్రపంచంలో ఉంటున్న అందరినీ తలక్రిందులు చేసిన బోధ చేశాడు. ఆ తరువాత యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం, మరి ఆయన శిలువ మీద చావవలసి ఉందని ప్రవచనాలు చెప్పబడ్డాయి, అవి నెరవేర్చబడ్డాయి. ఆ తర్వాత 4వది పునరుద్ధానం, 3వది పునరుద్ధానం. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆయన లేచి ఉండకపోతే మనం ఈరోజు మరి ఈ రీతిగా దేవుని ఆరాధించే వాళ్ళము కాము. 4వది ఆరోహణం, క్రీస్తు ఆరోహణం. ఈ లోకంలో ఆయన మరి పునరుద్ధానుడై దాదాపుగా 38 లేక 40 రోజులు ఈ లోకంలో అనేకులకు కనబడుతూ మరి ఆరోహణం అవడం, ఆయన ఈ లోకంలో 40 రోజులు లేక 38 రోజులు ఉన్న సమయాల్లో ఉండవలసింది ఎందుకు? ఆయన పోవడము లేక ఆరోహణం అవడము ఎందుకు అనే ఉద్దేశంతో మనము ధ్యానించుకుంటున్నాం. ఎన్ని రోజులండి? దాదాపు 38 లేక 40 రోజులు అని చాలామంది అంటూ ఉన్నారు. సో ఆ యొక్క విషయము, ఆ 38 రోజుల్లో జరిగిన విషయాలను మనము కొంచెంగా ధ్యానించుకుందాం. యేసు ప్రభు జన్మం గురించి క్రిస్మస్ సందర్భాల్లో మాట్లాడుకుంటాం. మరి సంవత్సరం అంతా కూడా ఆయన చేసిన బోధన గురించి మనం మాట్లాడుకుంటాం. తర్వాత గుడ్ ఫ్రైడే, లెంట్ డేస్లో శ్రమల గురించి మాట్లాడుతూ ఉంటాం. ఆ తర్వాత ఈస్టర్ రోజు పునరుద్ధానం గురించి మాట్లాడుకుంటాం లేక ధ్యానిస్తాం, వాక్యం వింటాం. తర్వాత ఆరోహణం అనేది ఈ వారంలో జరిగేది. ఈ వారంలో ఇంకా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నాడు, శరీరధారిగా ఈ లోకంలోనే ఉన్నాడు. ఈ లోకంలో ఉండవలసిన అవసరత ఎందుకు? తర్వాత ఆయన మరి పర్పస్ ఏంది, ఆయన ఉద్దేశం ఏంటి అని ఒక 6-7 విషయాలను మనం ధ్యానించుకుందాం. ఆ తర్వాత రెండవ రాకడ, తిరిగి రానై ఉంటున్నప్పుడు మనము ఆయన కోసము ఎదురు చూడవలసి ఉందనే విషయాలను మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఈ లోకాన్ని ఆయన చేసిన పని సంపూర్తి చేసి కంప్లీట్ చేసుకొని, నేను మీకోసము స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను. నివాసము అంటే మనం ఉండే స్థలము, చాలా ఖరీదైన, చాలా విలువైన స్థలాలను, బహుమానాలను ఇవ్వడానికి దేవుడు వెళ్ళిపోతూ ఉన్నాడు. అంటే దేవుడు చేతితో చేస్తాడా అంటే ఈ లోకాన్ని కానీ, పరలోకాన్ని కానీ, పాతాళాన్ని కానీ దేవుడు ఏది కూడా చెయ్యితో చేయలే. ఒక్క నిన్ను, నన్ను లేక మనుష్యుని మాత్రమే చెయ్యితో చేశాడు. సృష్టి అంతా కూడా తన
మాట ద్వారా దేవుడు సృష్టించాడు. అది పరలోకమైన భూలోకమైన ఈ సృష్టి అంతా కూడా సకల ప్రాణులు. ఇవి అనుకున్నాం కదా 156వ వచనంలో కీర్తనలో, సకల ప్రాణులను కూడా దేవుడు తన యొక్క మాట ద్వారానే సృష్టించాడు. పక్షులు అవునుగాక, మృగాలు, జంతువులు, పురుగులు, ఈ లోకంలో ఉంటున్న ప్రతి జీవి, ప్రతి ప్రాణి తన మాట చేత సృష్టింపబడింది. కానీ ఒక్క మానవుడైన, మొదటి మానవుడైన ఆదామును ఆయన ముట్టి మట్టితో తనను చేశాడని, ఆయన ప్రక్కటెముకల నుంచి ఒక ఎముక తీసి స్త్రీని పుట్టించాడని, ఆ తర్వాత వీరిద్దరూ ఏక శరీరంగా జీవించాలని దేవుడు కోరుకున్నాడు. తన రూపములో, దేవుని రూపంలో నిన్ను నన్ను మానవునిగా సృష్టించినందుకు దేవునికి వందనాలు. మరి ఈ లోకంలో ఆయన వాక్యానుసారంగా జీవించకుండా ఇష్టానుసారంగా పాపం చేస్తూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నప్పుడు, మరి చాలా సంవత్సరాల, వందల వేల సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. దాదాపు 3400 సంవత్సరాల తర్వాత, లేక 3500 సంవత్సరాల తర్వాత దేవుడు మానవుని సృష్టించిన తర్వాత ఈ లోకానికి రావాల్సిన ఆవశ్యకత ఉండే. ఇప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు బ్రతికి పునరుద్ధానుడై, పోయిన వారము పునరుద్ధానుడై తిరిగి లేచి ఆరుడమైనప్పుడు మరి కొన్ని దినాలు భూలోకంలో ఉండవలసిన అవసరత ఏముంది అనే విషయాన్ని ఈరోజు మనం ధ్యానించుకుంటున్నాం. నెంబర్ 1, ఆయన ఆరోహణ కథ, ద స్టోరీ ఆఫ్ అసెన్షన్. ఇక్కడ అపోస్తల కార్యము 1వ అధ్యాయము 9, 10, 11 వచనాలు ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా, ఆయన ఆరోహణ మహాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయేను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే అప్పుడు వారు ఆ రీతిగానే పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. 12వ వచనం లేదు. ఓకే, సో ఏ రీతిగా అయితే వెళ్తున్నాడో ఆ రీతిగా తిరిగి వస్తాడు. గలిలియాలో ఉంటున్న మనుషులారా, గలిలియాలో ఉంటున్న గలిలియా అనేది ఒక రాష్ట్రం. ఆ రాష్ట్రంలో ఎక్కువగా క్రైస్తవులు లేరు, కానీ అక్కడ ఎక్కువగా క్రైస్తవులు తర్వాత నమ్ముకున్న తర్వాత మరి ఈ శిష్యులంతా కూడా గలిలయ ప్రాంతంలోని వారందరూ కూడా కూడి మరి యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమైనప్పుడు దాదాపు ఎంతమంది ఉన్నారనుకుంటున్నారు? అంటే పరలోకానికి వెళ్తూ ఉన్నప్పుడు దాదాపుగా 500 మందికి పైగా మరి అక్కడ గలిలయలో ఒక చోట ఒలివ కొండ దగ్గర మరి నిలబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒలివ కొండ దగ్గర ఒక సభ ఏర్పాటు చేయబడింది. వారందరూ అక్కడ ఎందుకు రావాల్సి వచ్చింది? దాదాపుగా 500 మంది ఒక చోట కూర్చొని, మామూలు పిల్లలు రాలే, మామూలు అంటే అవిశ్వాసులు ఎవరు రాలే. మనం పోయిన వారం ధ్యానించుకున్నాము, అక్కడ అవిశ్వాసులు ఎవరు లేరు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నంత కాలము, అంటే పునరుద్ధానుడై ఉన్నంత కాలము ఆయన ఎవ్వరికి కూడా అంటే అవిశ్వాసులకు కనబరుచుకోలేదు. ఎందుకు కనబరుచుకోలేదు అంటే వారు నమ్మరు అని. వారు ప్రభువును నమ్ముకుంటారు కదా. శత్రువులకు కనబడాలంటే శత్రువులను ప్రేమించమన్నాడు, కానీ వారి దుర్మార్గత నుండి, దుర్మార్గపు పనుల నుంచి వారు మారితే నేను సంతోషిస్తాను, కానీ వారు నాశనం అవడం నాకు సంతోషమా అని యెహెజ్కేలు ప్రవక్త యెహెజ్కేలులో చెప్పబడుతూ ఉంది. కనుక దుర్మార్గులు మారరని దేవునికి తెలుసు. కాబట్టి పరిశుద్ధులు, ఆయన శిష్యులు అనబడిన వీరికి మాత్రమే ఆయన కనబడుతూ ఆయన స్థిరపరచబడాలి, వాళ్ళు స్థిరంగా ఉండాలి అని చెప్పి వారికి మాత్రమే కనబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నెంబర్ 1, అందరూ చూస్తూ ఉండగా
ఆరుణమై వెళ్ళాడు. ఆయన ఆరోహణమై అంటే వెళ్తూ ఉన్నప్పుడు శరీరంతోనే వెళ్ళాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు చనిపోయి పాతి పెట్టబడ్డాడు అంటే శరీరంతో పాతి పెట్టబడ్డాడు. తన దేహాన్ని మోసుకుపోయి మరి ఆయన మరి అరిమతయ్య అనబడిన యోసేపు తన కోసం తొలిపించుకున్న సమాధిలో యేసు ప్రభును పెట్టడం జరిగింది. మరి ఆదివారం తెల్లవారుతుండగా దేవుని దూత సమాధి ముందు ఉంచబడిన రాయిని దొర్లించి లోపట యేసుక్రీస్తు ప్రభు బయటికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాము. శరీరంతో వచ్చాడా లేకపోతే మహిమ శరీరంతో వచ్చాడంటే మహిమ శరీరము ఈ శరీరంతో కలిపి మరి లేపబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకోసమే మరి వాళ్ళ శిష్యులకు ఎక్కువగా 3, 4, 5 సార్లు 12 సార్లలో 12 సార్లు యేసుక్రీస్తు ప్రభు మరి పునరుద్ధానుడై అనేకులకు కనబడ్డాడు. అందులో 5 సార్లు లేక 6 సార్లు తన శిష్యులకే కనబడ్డాడు. తన శిష్యులు 12 మందిలో ఒకరు చనిపోయారు, 11 మందిని బలపరచడానికి కనబడ్డాడు. యేసు ప్రభు ఆరుణమైనప్పుడు 12 సార్లు కనబడ్డాడని మనం పోయిన వారము ధ్యానించుకున్నాము. అయితే ఆరోహణము ఎందుకు ప్రస్తావించబడింది అంటే బైబిల్లో ఆ మాట ఉందా? ఓల్డ్ టెస్టిమెంట్లో ప్రవచనాల్లో లేఖనాల్లో ఆ మాట ఉందా అంటే ఉంది. ఎక్కడుంది? కీర్తన 68:18 చూసినట్లయితే నీవు ఆరుణమైతివి, పట్టబడిన వారికి చెరపట్టుకొని పోతివి. కీర్తన 110:1 చూసినట్లయితే ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదపీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమందు కూర్చొని ఉండుము. ఇది ఓల్డ్ టెస్టిమెంట్లో బైబిల్లో దావీదు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యము లేఖనాలు నెరవేర్చబడ్డాయి. ప్రవచనాలు ప్రవచించిన ప్రవక్తల మాటలు బైబిల్లో నెరవేర్చబడ్డాయి. ఆయన పునరుద్ధానుడై లేపబడతాడు, ఆయన దేవుని కుడి పార్శ్వమందు కూర్చొని ఉంటాడు అనే మాట ఓల్డ్ టెస్టిమెంట్లో మరి రాయబడి ఉంది. ఆయన ఓల్డ్ టెస్టిమెంట్లో రాయబడిన మాటలు ఇక్కడ నెరవేర్చబడడానికి మనకు ఆయన పునరుద్ధానుడై లేచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దయచేసి ఏదో అర్థం కానట్టుగా ఫేసులు పెట్టకండి, కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే ఓల్డ్ టెస్టిమెంట్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం గురించి రాయబడింది. మరి న్యూ టెస్టిమెంట్లో రాయబడి ఉందా అంటే ఎస్, న్యూ టెస్టిమెంట్లో కూడా యేసు ప్రభు ఆరుణమైనప్పుడు ఆయన కుడి పార్శ్వమందు కూర్చుంటాడని చెప్పి మరి అపోస్తల కార్యము 7వ అధ్యాయంలో చెప్పబడుతుంది. అపోస్తల కార్యము మరి ఆయన తండ్రి కుడి పార్శ్వమందు కూర్చుంటాడని చెప్పబడి ఉంది. లూకాసు వార్త 9వ అధ్యాయం 51 ఆయన పరమునకు కొనబడు దినములు సంపూర్ణమగు వరకు ఆయన యెరూషలేములో ఉన్నప్పుడు వెళ్ళుటకు మనసు సిద్ధము చేసుకొని తనకంటే ముందుగా దూతను పంపాను. అంటే ఆయన ఆరోహణమైన దేవుని యొక్క ప్రణాళిక ఉంది అని చెప్పి యోహాను సువార్త 14వ అధ్యాయం 28లో ఏమని చెప్తున్నారంటే, నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. నేను వెళ్ళి మరి మీ యొద్దకు వస్తానని చెప్పిన మాట మీరు విన్నారు కదా అని చెప్పబడుతూ ఉంది. 20వ అధ్యాయము యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనములో మగ్దలేని మరియకు ఆమె మరి యేసు ప్రభును తాకడానికి ప్రయత్నం చేసింది. ప్రభువా, మగ్దలేని మరియా మరి సమాధిలో లేనప్పుడు సమాధి దగ్గరే ఉండి ఏడుస్తూ ఉన్నట్టుగా మనం పోయిన వారం విన్నాం. మిగతా స్త్రీలు సలోమి, ఇంకొక మరియా, తల్లి అయిన మరియా, ఇంకా ఇతర స్త్రీలు 4, 5 వచ్చినప్పుడు మగ్దలేని మరియా అక్కడే ఉంటూ ఏడ్చుకుంటూ అయ్యో నా ప్రభుని ఎవరు ఎత్తుకోపోయారని చెప్పి మరి ఆమె ఏడుస్తూ ఉన్నారు. మిగతా 4 స్త్రీలు యేసు ప్రభు వాళ్ళ అమ్మతో సహా వాళ్ళు వెళ్ళిపోయారు. ఆడలేడనేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకో చోట వెతకడానికి. కానీ ఈమె అక్కడే ఉండి అయ్యో నా ప్రభుని ఎవరు ఎత్తుకోపోయారని చెప్పి యేసు ప్రభు అక్కడ తోటమాలి అనుకొని, నాయనా నా ప్రభును నువ్వు ఎత్తుకొని పోయావా, నువ్వు చూసినట్లయితే ఇక్కడ దాచిపెట్టినట్లయితే నేను ఎత్తుకొని పోతా అని చెప్పినప్పుడు మరియా అని దేవుడు యేసు ప్రభు పిలిచినప్పుడు రబ్బూ అని చెప్పి ఆయన పాదాలు ముట్టుకోవడానికి వెళ్ళినప్పుడు
యోహాను సువార్త 20 అధ్యాయం 17 వచనంలో ఆమె పోయి ఆయన కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు, నన్ను ముట్టుకోవద్దు, నేను ఇంకా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నేను చేయవలసిన పనులు ఇంకా భూలోకంలో ఇంకా కొన్ని రోజులు నేను ఉండవలసి ఉంది. నీలాంటి పరిశుద్ధులకు నేను కనబడాలి, స్థిరపరచాలి, మీ విశ్వాసాన్ని బలపరచాలి. నేను చనిపోయి కూలిపోయిన దేవుడను కాను, మీరు వెళ్ళి చాలామందికి చెప్పండి అంటే ఆమె వెళ్ళి తన శిష్యులైన మరి పేతురు, యోహాను, యాకోబు వాళ్లకు చెప్పి యేసుప్రభు సమాధిలో లేడు, లేచాడని చెప్పి ఆమె అనేకులకు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రములు. కనుక స్త్రీ దగ్గర ఏ విషయము ఆగదు, దాగదు. కనుక స్త్రీలకు ప్రభు కనబడ్డాడు. ఆ స్త్రీలు అనేకులకు చెప్పారు. ముఖ్యంగా పేతురు, యోహాను, ఆంద్రెయ, మత్తయి, తోమా, ఫిలిప్పు వీళ్ళకు చెప్పినప్పుడు వాళ్ళు అప్పటికి భయపడుతూ రూమ్లో దాక్కుంటున్నప్పుడు ప్రభు మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పి వారికి కనబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఆ రీతిగా వాళ్ళను బలపరచడానికి, వారిని స్థిరపరచడానికి, విశ్వాసంలో పెంచడానికి, ఆయన కొరకు సాక్షిగా ఉండమని చెప్పడానికి ప్రభు వాళ్ళకు ప్రత్యేకమైన దర్శనం ఇచ్చినా కూడా వారు నమ్మలేక లోకంలో ఉంటున్న రోమా సైనికులకు భయపడి వారి వ్యాపారం, వారి యొక్క పని చేసుకోవడానికి, చేపలు పట్టడానికి వెళ్ళిపోయినట్టుగా మరి చూస్తూ ఉన్నాం. అప్పటికి ప్రభు వాళ్ళని వదిలేశాడా? వీళ్ళు వినరు, వీళ్ళు నమ్మడం లేదు అని చెప్పి ఎక్కడైతే చేపలు గలిలియ సముద్రంలో చేపలు పడుతూ ఉన్నారో అక్కడ కూడా వెళ్ళి, పిల్లలారా మీ దగ్గర ఏమైనా ఆహారం ఉందా, లేకపోతే మరి మీకేమైనా చేపలు పడ్డాయా అంటే పడలేదు. సరే కుడి ప్రక్కన చేపలు వేయండి. అప్పుడు 153 చేపలు పడ్డాయి. మరొకసారి అప్పుడు కనబడ్డా కూడా అప్పటికీ నమ్మకపోతే, అప్పటికీ వారు యేసుప్రభు పునరుద్ధానుడై లేచాడని అవిశ్వాసములో అటు ఇటు మనలాగా అటు ఇటుగా సందిగ్ధంలో ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళు మనుషులు కనుక, వాళ్ళు మనుషులు కాబట్టి మనలాగా మనుషులకు భయపడుతున్నారు, లోక అధికారులకు భయపడుతూ ఉన్నారు. వారు మళ్ళీ చేపలు పట్టుకోవడానికి పోతున్నప్పుడు కొన్ని చేపలు తీసుకురండి, ఇక్కడ కాల్చుకొని తిందామన్నప్పుడు అప్పుడు 1, 2, 3, 4 సార్లు కనబడిన తర్వాత అప్పుడు చేపలు తింటూ ఉంటే ఈయనెవరో కాదు, యేసుప్రభు సుమా అని చెప్పి యేసుప్రభు వాళ్ళతో చేపలు కాల్చుకొని తింటున్నప్పుడు అప్పుడు కూడా కనబడ్డాడు. మళ్ళొక చోట రూమ్లో ఉన్నారు. రూమ్లో ఉన్నప్పుడు మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పి తన యొక్క ప్రత్యక్షతను తెలియపరిచినప్పటికీ కూడా అందులో ఆ టైంలో ఎవరు లేరు? తోమా లేడు. తోమా లేనందువలన నేను నమ్మను అంటాడు. అప్పుడు వాళ్ళందరూ 11 మంది మరొకసారి రూమ్లో ఉంటూ ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై, తోమా దా నా గాయములో నీ వేలు పెట్టు, నా యొక్క ప్రక్క గాయంలో నీ యొక్క చెయ్యి పెట్టి నమ్ము, దా అంటే నా ప్రభువా, నా దేవా, నా పాపాన్ని క్షమించు, నువ్వు తిరిగి లేచావని నమ్ముతున్నానని చెప్పి ఆ రీతిగా నమ్మినప్పుడు అప్పుడు యేసు ప్రభు ఒక చక్కటి మాట అన్నాడు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు 12 మంది శిష్యుల కంటే, ఆ కాలంలో 500 మంది విశ్వాసుల కంటే, ఆరుణమైపోతూ ఉన్నప్పుడు 500 మంది చూసినప్పుడు వాళ్ళకంటే ఈ ప్రపంచవ్యాప్తంగా ఉంటూ ఉన్న విశ్వాసులం నమ్మడిన మనమంతా కూడా యేసు ప్రభును చూడలేదు. కానీ ఎవరో భక్తులు చెప్పినప్పుడు, వాక్యము విన్నప్పుడు మనము నమ్ముతూ ఉన్నాము. అందుకోసమే నమ్మిన వారు, నమ్మువానికి సమస్తము సాధ్యము. ఏం సమస్తము సాధ్యము అంటే నువ్వు ఏదన్నా అడుగు, విశ్వాసముతో అడుగు, నీ ప్రార్థన దేవుడు వింటాడు. మూడవది ఏంటంటే ఆరోహణం పునరుద్ధానం తర్వాత 40 రోజులు లేక 38 రోజులు ఉన్నాడు అని చెప్పి బైబిల్లో ఉంది. మరి ఒక అమ్మగారు పోయిన వారము 40 రోజులు బైబిల్లో ఉంటే నువ్వు 38 రోజులు అంటావు ఎందుకు అని చెప్పి నాతో మాట్లాడినప్పుడు నేను అన్నాను, ఇక్కడ చూడండి, అపోస్తల కార్యం 1వ అధ్యాయము, అపోస్తల కార్యం 1వ అధ్యాయము 3వ వచనం, అపోస్తల కార్యం 1వ అధ్యాయం 3వ వచనం అందరు చదువుకుందామా? ఆయన శ్రమ పడిన తర్వాత, ఎప్పుడు పడినప్పుడు? శ్రమ ఎప్పుడు పడ్డాడు? శిక్ష ఎప్పుడు వేశారు? బేస్తవారం శ్రమ పడ్డాడు, శుక్రవారము సిలువలో వేలాడదీయబడ్డాడు, శనివారము
సమాధిలో ఉన్నాడు. తరువాత 40 దినముల వరకు వారికి కగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనేను. ఇప్పుడు 38 రోజులని కొందరంటారు, 40 రోజులని కొందరంటారు. ఈ ఆర్గ్యుమెంట్ మనకిప్పుడు వద్దు. కాకపోతే శ్రమలు పడింది శుక్రవారం శనివారము తీసేస్తే 38 రోజులని కొంతమంది భక్తులు అంటూ ఉన్నారు. కానీ దేవుడు 38-40 రోజుల లోపుగా ఆయన శిలువ నుంచి పునరుద్ధానుడై లేచాడని చెప్పి మన వాక్యం చూస్తూ ఉన్నాం. సో ఆ రీతిగా ఆయన మనకు తన్ను తాను కనపరుచుకున్నాడు. ఎందుకు కనపరుచుకోవాలి చెప్పండి? ఇప్పుడు బీటీఎంలో, సరే బీటీఎం అంటే ఒకప్పుడు హాస్టలు చాలా పెద్దగా నడుస్తూ ఉన్నప్పుడు నేను ప్రతి దినం వచ్చేవాడిని. ఇప్పుడు కూడా ప్రతి దినం వస్తాను. ఇక్కడ కొంతమంది పని చేయించేటప్పుడు నేను పని చేయించడానికి వస్తూ ఉంటాను. మేడము ఈ మధ్యలో నాకు కొంచెం ఆరోగ్యం బాగలేనందువలన కొన్ని భోజనాలు చేయడం వలన పొద్దున మధ్యాహ్నం కొంచెం వారానికి 2 సార్లు మాత్రమే వస్తూ ఉంటే మా స్టాఫ్ అంటూ ఉంటారు, మేడం మీరు రాకపోతే మాకు ఎటు తోచదు, మాకు ఉన్నట్టు మీరు రాకపోతే మాకు ఏమీ అనిపించదు, ఏమీ చెయ్యలేము. పిల్లలు కూడా అంటూ ఉంటారు, మేడం మీరు రోజు రావాలి. ముఖ్యంగా మన వాడనమ్మ అంటది, మేడం మీరు రాకపోతే చాలా కష్టం, మీరు రావాలి, 2 రోజులకైనా ఒక్కసారైనా కనబడాలి అంటదా లేదా అడుగు. ఎందుకు అంటున్నానంటే పెద్దోళ్ళు, ఇంపార్టెంట్ లీడర్, ఇంపార్టెంట్ నాయకురాలు వస్తే మనకెంతో ధైర్యం. కానీ దేవుడు ఇక్కడ చెప్పేది ఏంటంటే నేను లేకున్నా, నేను వెళ్తే ఆదరణకర్త మీ దగ్గరికి వస్తాడు, కనుక నేను వెళ్ళాలి. ఈ లోకంలో నేను ఉండడానికి రాలేదు, ఈ లోకం నుంచి నేను వెళ్ళడానికి మరి వచ్చాను. కనుక త్వరలో నేను వెళ్తాను. వెళ్ళక ముందు మరి నేను మీకు కనబడాలి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 12 సార్లు యేసుక్రీస్తు ప్రభు కనబడడం అవసరమా? అది స్టార్ట్ అవుతుంది అనుకుంటా, కొంచెం చూడు. ఓకే, ఏంటంటే 12 సార్లు దేవుడు కనబడ్డాడు. ఒకసారి కనబడితే సరిపోదా? ఓకే, నేను కూడా అటే చూస్తా. ఎవరు చూస్తలేరు నా వైపు వినయ్. ఓకే, నేను కూడా అటే చూస్తా. అయిపోయిందా? 5 మినిట్స్ పడుతుందా? 5 మినిట్స్ వరకు అటే చూద్దామా? అది వస్తుంది. నా వైపు చూడండి ప్లీజ్, నా వైపు చూడండి, వస్తుంది. ఎందుకంటే కొత్త ఫ్యాన్ కాబట్టి 5 మినిట్స్ పడుతుంది పోయినప్పుడల్లా. ఓకే, ఇక్కడ ఎందుకు 12 సార్లు కనబడ్డాడంటే వారి విశ్వాసము తక్కువ. వీళ్ళకు ఎవరికి? యేసుప్రభు శిష్యులకు మరి 5-6 సార్లు కనబడిన తర్వాత అప్పుడు నమ్మారు. మొదటి 2-3 సార్లు కనిపించినా చెప్పినా కూడా వాళ్ళు ఏమో అని భయపడ్డారు. ఈ లోకంలో చాలామంది దేవునితో దగ్గరగా ఉండకపోవడానికి కారణం ఏందో చెప్పాలనా? దయచేసి వినండి. దేవునికి దగ్గరగా ఉండకపోవడానికి కారణం ఏందో చెప్పాలా? మీరు నెలకో సంవత్సరానికో 1-2 సార్లు గుడికి వస్తే మీకు దేవునితో సంబంధము ఉండదు. ప్రతి వారానికి 2 సార్లు మీరు వస్తున్నారనుకోండి, మీరు ఎవరిని నమ్ముతున్నట్టు? దేవుని నమ్ముతున్నట్టు, దేవుని మీద నమ్మకం ఉంచుతున్నట్టు. మనము నెలకొకసారి ఎప్పుడో ఒకసారి కలుస్తూ ఉంటే, ఎప్పుడో సంవత్సరానికి గుడ్ ఫ్రైడే ఈస్టర్కు చాలామంది వస్తారు. కుర్చీలు సరిపోవు. మన చర్చి అంటే దూరం ముందు ఎలాగో రావడం లేదు, కానీ సిటీలో ఉన్న ప్రతి చర్చిలో కూడా టెంట్లు వేస్తూ ఉంటారు. టెంట్లు వేస్తూ చాలామంది వస్తారని చెప్పి నమ్ముతున్నారు. వాళ్ళందరికీ ఏం లేదు అమ్మా, విశ్వాసము తక్కువ. మన విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. ఈ లోకంలో మనము ఉంటున్నది విశ్వాసులము అంటే విశ్వాసాన్ని పెంచుకోవాలి, విశ్వాసములో ఎదగాలి. టన్నుల కొద్ది విశ్వాసం మనకు ఉండాలి. ఎందుకు? ఇప్పుడు ఇక్కడ ఉంటున్న గవర్నమెంట్ జాబ్ వాళ్ళు ఇక్కడ ఎవరు లేకపోవచ్చు. సరే, గవర్నమెంట్ జాబ్ ఉన్నా కూడా, అది ఏ జాబ్ అయినా కూడా నీ యొక్క క్వాలిఫికేషన్ని బట్టి ఉద్యోగాలు దొరుకుతాయా? లేకపోతే సిపిఎం సిపిఐ వీళ్ళు చెప్పినట్టుగా అందరికి సమానంగా జీతం ఉండాలనే సాధ్యమా? జీతాల తారతమ్యాలు ఉన్నాయా లేదా? ఎందును బట్టి?
వాళ్ళ క్వాలిఫికేషన్, వాళ్ళ చదువును బట్టి. పరలోకంలో కూడా నేను చాలాసార్లు చెప్పిన, పరలోకంలో కూడా మనకు క్వాలిఫికేషన్ ఉంటుంది. ఈ లోకంలో ఎంత కష్టపడ్డావో, ఎంత నలగగొట్టబడ్డావో, ఎంత ప్రభు వాక్యంలో నువ్వు ఎదిగావో దాన్ని బట్టి నీకు జీతం ఉంటుంది. ఎక్కడ? పరలోకంలో మనకు జీతం ఉంటుంది. నువ్వు రక్షణ పొందావు, రక్షింపబడ్డావు, పరలోకానికి ఎంటర్ అవుతాము. కానీ మనకు వేరే వాళ్ళకు చాలా తేడా ఉంటుంది. అది మీకు ఇప్పుడు అర్థం కాదు. అరే, అక్కడ కోట్ల సంవత్సరాలు మనం జీవిస్తాము, లక్షల కోట్ల సంవత్సరాలు యుగ యుగాలుగా దేవునితో ఉంటాము. మన జీతము, మన యొక్క స్థాయి, మన బలహీనతను బట్టి దేవుడు మనకి ఇవ్వవలసిన బహుమానాలు చాలా తక్కువగా ఉంటాయి. మన ఇంటి పక్కనే వేరే వాళ్ళు ప్రభులో ఎదుగుతున్నవారు, విశ్వాసములో ఎదుగుతున్నవారు, విశ్వాసములో బలపరచబడిన వారు, వారికి ఇచ్చే బహుమానాలు వాళ్ళ ముందు నీ బహుమానం నథింగ్. రోజు సిగ్గుపడుతూ ఉంటావు. అయ్యో పాస్టర్ గారు ఒక చెంప కొట్టి నన్ను పిలిస్తే బాగుండేది, చెప్తే బాగుండేది, నేను నమ్ముకునేవాడిని, రోజు సహవాసం చేసేవాడిని, ఆయన మీద నేను విశ్వాసంలో ఎదిగేదాన్ని అని చెప్పి మీరు తర్వాత బాధపడితే లాభం ఉందా? ఒక ఆయన బాధపడ్డాడు బైబిల్లో, నేను నరకానిలో వచ్చాను, నాకు ఇక 5 సహోదరులు ఉన్నారు, వారు కూడా ఈ స్థలంలో రాకుండా అబ్రాహాము లేక ఆ లాజరు ఉన్న ఆ పరదైసులో ఉంటే బాగుండేది, దయచేసి ఎవరిని పంపమన్నాడు? లాజర్ని పంపమన్నాడు. అప్పుడు అబ్రాహాము ఏమంటాడు? నీకు మాకు మధ్యన పెద్ద అగాధం ఉంది, నువ్వు ఇక్కడికి మేము అక్కడికి రావడానికి కుదరదు. ఆ తర్వాత ఈ లాజరు భూలోకానికి మీ సహోదరులకు చెప్పడానికి వీలు లేదు. మన జీవితం చాలా చిన్నది. 60, 70, 80, 90 సంవత్సరాలు, లేకపోతే 100 సంవత్సరాలు. ఈ 100 సంవత్సరాలు చూస్తూ ఉంటే వెళ్ళిపోతుంది. ఈ లోకంలో ఆయనకు నమ్మకంగా, యథార్థంగా, సాక్షిగా జీవించడానికి విశ్వాసులుగా మనం పిలువబడ్డాం. మన విశ్వాసాన్ని బలహీనులుగా ఉంటూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు తను తాను 12 సార్లు కనపరుచుకున్నాడు. చెప్పండి, ఎన్నిసార్లు? అది 38 నుంచి 40 రోజుల వరకు కనపరుచుకుంటూ పోయాడు. తర్వాత ఆరోహణం యొక్క విధానం, ఆయన ఆరోహణం అవుతుంటే దాని విధానం ఏంది? విధానం ఏంటంటే లూకాసు వార్త 24:51, వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమాయెను. యేసుక్రీస్తు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆరుణమైపోతున్నప్పుడు ఆయన ఎక్కడున్నాడు? తండ్రి కుడి పార్శ్వమందు ఉన్నాడు. నేనిట నమ్మాలండి? ఓల్డ్ టెస్టిమెంట్లో ఉంది కదా, దేవుడు తన కుడి పార్శ్వమందు ఉంటాడని చెప్పి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:20 ఆయన తన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయన తన కుడి పార్శ్వమందు కూర్చుండబెట్టి ఉన్నాడు. ఆయన కుడి పార్శ్వమందు ఎందుకు కూర్చున్నాడు అంటే, దేవుడు తన శక్తి, తన యొక్క పవర్, తన యొక్క అధికారము దేవుడు యేసుక్రీస్తు ప్రభువుకి ఇచ్చినట్టుగా తన కుడి ప్రక్క కూర్చున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. నేను కుడి ప్రక్కన నమ్మనండి అంటే, ఒక ఆయన భూలోకంలో ఉంటూ ఆయనను రాళ్లతో కొట్టి చంపేశారు. 7వ అధ్యాయం అపొస్తలుల కార్యము 56వ వచనములో ఆయన పరలోకములో యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ కూర్చున్నాడని చెప్తుంది బైబిల్లో. చదవండి, 7:56 లేదమ్మా. ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. ఎవరైనా? స్తెఫెను. దేవుడు కుడి ప్రక్కన, దేవుని కుడి ప్రక్కన యేసుక్రీస్తు ప్రభు నిలిచిండుట నేను చూచి తిని, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని యేసు ప్రభు చెప్పిన మాట ఇతను కూడా చెప్పి, మరి రాళ్లతో కొట్టబడి, గుడ్డు పీకబడి, తల పెచ్చలుగా లేపబడి ఆయన ఈ ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో నిత్యుడైన దేవుడు ఆయన ఆరోహణం అవడము ఏదో మూలకు ఎవరికి కనబడకుండా
గబుక్కున చచ్చిపోయి లేచిపోయాడు అనేది కాదు. ఆయన ఆరోహణము, చెప్పండి, ఆయన ఆరోహణము, గట్టిగా చెప్పాలి, ఆయన ఆరోహణము రహస్యము కాదు. ఏంది? రహస్యము కాదు. ఎక్కడో సీక్రెట్గా ఎక్కడో మూలకుండి ఆయన ఎవరికి కనబడకుండా వెళ్ళిపోయినట్టు కాదు. అందరూ చూస్తూ ఉండగా 12 సార్లు కనబడ్డాడని చెప్పాను. తర్వాత ఒక చోట 500 మందికి పైగా ఉన్నారు. వారందరి ముందు ఆయన పైకి వెళ్ళడము అందరు చూశారు. అప్పుడు మరి ఒక భక్తుడు ఏమంటాడంటే, అక్కడ ఏమంటాడంటే, అందరూ చూచుచుండగా లోకాన్ని వెళ్ళిపెట్టి ఏ రీతిగా వెళ్ళాడో రెండో రాకడ కూడా అందరు చూస్తూ ఉంటే ఈ లోకానికి వస్తాడు. పోయేటప్పుడు అందరు చూస్తూ ఉంటే, అక్కడ అందరూ అంటే విశ్వాసులు చూస్తూ ఉంటే, ఓన్లీ ప్రభు నమ్ముకున్న వారు విశ్వాసులు ఒలివ కొండ దగ్గర ఉంటున్నప్పుడు వాళ్ళకే కనబడ్డాడు. కానీ రెండో రాకడలో ఎవరు చూస్తారు చెప్పండి? భూలోకమంతా చూస్తారు. ఇప్పుడు ఒకవేళ ఈ టైంలో వచ్చారనుకోండి, ఇప్పుడు 12:30 అవుతుంది, 12:40 అవుతుంది, ఇప్పుడు వచ్చాడనుకోండి, మరి యాక్చువల్గా మనకు పగలు కాబట్టి ఇండియాలో ఉంటున్న వారంతా కూడా, లేకపోతే ఏసియాలో ఉంటున్న వారంతా కూడా యేసు ప్రభువుని చూస్తాం. ఎందుకంటే వేల దూతలతో పరిశుద్ధులతో ఆయన భూలోకానికి వచ్చేటప్పుడు మనమంతా చూస్తాం. మరి అమెరికాలో ఈ టైం ఏముంటుంది? అర్ధరాత్రి అవుతుంది. వేరే దేశాల్లో తెల్లవారుతుంది. కొన్ని దేశాల్లో అప్పుడే ఇంకా మరి పొద్దు పొడుస్తుంది. మరి ఆ సమయంలో వాళ్ళకెట్టా తెలుస్తుందంటే, వాళ్ళకు కూడా లైట్తో, పెద్ద పెద్ద లైట్లతో ఆయన ఆ యొక్క ఆరోహణమయ్యేటప్పుడు బూరల ధ్వనితో వాళ్ళు ఇంట్లో పడుకోలేరు. ఆ శబ్దము, పెద్ద శబ్దము, బూరల శబ్దముతో ఆయన భూలోకానికి వచ్చేటప్పుడు ఎవ్వరు కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు నేను రూమ్లో ఉన్నా, నాకు ఏ శబ్దం వినపడదు, ఎయిర్ కండిషన్ లోపల కాస్టింగ్ వేసుకొని అంతే మొత్తము లాక్ చేసుకొని ఉన్నా కనుక నాకేం వినిపించదు కనిపించదు అనుకోదు. నువ్వు ఏ రూమ్లో ఉన్నా, అండర్ గ్రౌండ్లో ఉన్నా కూడా నీకు ఆ శబ్దంతో దడదడలాడిపోతుంది లోకమంతా కూడా ఆ శబ్దముతో భూలోకమంతా, భూమి అంతా కూడా అదిరిపోతుంది. ప్రతి నేత్రము అని ఉంది, కొందరు కాదు, ప్రతి నేత్రము, ప్రతి వాని మోకాలు వస్తూ ఉంటే పరిశుద్ధులంతా కూడా దేవుని స్తుతిస్తూ ఉంటారు. ఆయన వస్తుండే రాకడ అందరికీ తెలుస్తుంది. వెళ్ళేటప్పుడు ఎవరు కనబడ్డాడు? 500 మంది పైగా ఉంటున్న వాళ్ళకు మాత్రమే కనబడ్డాడు. వచ్చేటప్పుడు ప్రపంచంలో ఉంటున్న ఇంకో పాట ఉంది, భూలోకమంతా కూడా ఆయనను చూస్తారు. ఆ పాటలో ఉంది. కనుక ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడి ఉండాలి. ఆయన ఆరోహణ అయ్యే అవసరత ఎందుకు వచ్చింది? అవసరత ఎందుకు వచ్చిందంటే, పరలోకంలో ఆయనకు ఇల్లు ఉంది. నీకు నాకు ఇల్లు అక్కడ పరలోకంలో ఆయన ఇంటికి తిరిగి వెళ్తూ ఉన్నాడు. యోహాను సువార్త 14:28, నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను అని ఆయన చెప్పాడు. ప్రవచనం నెరవేరాలి కాబట్టి ఆయన తండ్రి యొద్దకు తిరిగి వెళ్ళాలని ఆయన చెప్పాడు. ఆ పనే చేశాడు. ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. పరలోకానికి మనం వెళ్తున్నాం. నేను వెళ్తున్నాను, నేను వెళ్ళి మీ కొరకు ఇల్లు కడతాను, స్థలము సిద్ధపరుస్తాను, ఒక ప్యాలెస్ కడతాను మీకోసం. ఒక మంచి పచ్చటి గడ్డి ఇంటి ముందు ఒక పెద్ద ప్యాలెస్, జమీందారు ప్యాలెస్ ఎంత పెద్దగా ఉంటుందో దానికి 100 రెట్లు పెద్దదిగా దేవుడు మన కోసము స్థలము సిద్ధపరచడానికి వెళ్తూ ఉన్నాడు. మరి ఇప్పుడు ఒక డౌటు, పరలోకంలో ఇంకా ఇల్లు మన కోసం కంప్లీట్ కాలేదా రాజుగారు? ఆయన అంత టైం తీసుకుంటాడా? 2000 సంవత్సరాలు పట్టింది. మరి ఇంకా మనకందరికీ, భూలోకంలో ఉంటున్న వారందరికీ ఇల్లు కట్టడానికి విశ్వాసులందరూ కూడా, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు విశ్వాసులు భూలోకంలో? దాదాపుగా 2.5 కోట్లు, అంటే 250 కోట్లు, లేకపోతే 300 కోట్లు, 300 కోట్ల మనుషులు ప్రభు నమ్ముకున్నారు. 300 కోట్లు ఇల్లు ఇంకా లేక ప్యాలెస్ దేవుడు కట్టడానికి సమయం సరిపోలేదా?
అనే డౌట్ కొందరికి రావచ్చు. మీరేమంటారు చెప్పండి జనార్దన్ గారు? ఆయన ఇంకా మన ఇండ్లు కంప్లీట్ కాలేదా? కంప్లీట్ అయింది. మరి ఎందుకు ఇంకా ఆలస్యం అయింది? ఆయన ఎందుకు రావడం లేదు? నాకు ఒక్కరు చెప్పండి. ఈ లోకంలో ఉంటున్న ఆయన ఇంకా ఇంకా లేట్ చేస్తున్నాడంటే, ఆలస్యం చేస్తున్నాడంటే ఏ ఒక్కరు నశించిపోవడం ఆయనకు ఇష్టం లేదు. ప్రతి ఒక్కరూ మారాలని. మీ ఉద్యోగాలు కాదు, మీ ట్రైనింగ్ కాదు, మీ ఫ్యామిలీ కాదు, మీ ప్రియమైన వాళ్ళు కాదు ఇంపార్టెంట్, నీ ఆత్మ ఇంపార్టెంట్. దుర్మార్గులు నాశనం అయిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఏ ఒక్కరు నాశనం అవ్వడం దేవునికి ఇష్టం లేదు. నరకానికి ఎవరు పోకూడదు. అందరూ నా దగ్గరికి రావాలి, నా పిల్లలు నా ఇంటికి రావాలి. ఏ తండ్రి అయినా తల్లి అయినా పిల్లలు తప్పిపోవాలనో పారిపోవాలనో దూరంగా వెళ్ళిపోవాలనో కోరుకోరు, ఇంటికి చేరాలి. మన ఇల్లు ఇది కాదు. ఇక్కడ ఒక ప్లాటు ఇల్లు కొనుక్కుంటే సరిపోతుందని చెప్పి చాలామంది సొంత ఇంటి కళ అంటారు. సొంత ఇంటి కళ. నేను నిన్నటి పేపర్లో చూశాను. నేను రేకుల ఇంట్లో ఉంటినండి, ఇలా మంచి ఇల్లు నాకు గవర్నమెంట్ కట్టించింది, 2 బెడ్రూమ్ ఇల్లు కట్టించింది, చాలా సంతోషంగా ఉంది. అదా సంతోషం? ఈ 2 బెడ్రూమ్ రూము ఇంపార్టెంటా నీకు? చాలామంది 2 బెడ్రూమ్ ఇల్లు గుడిసెలో ఉంటూ, రేకుల ఇంట్లో ఉంటూ, కారుతూ ఉంటే లేకపోతే కురుస్తూ ఉంటే నేను ఇప్పుడు సొంత ఇంటి కళ నెరవేరింది, నాకెంతో సంతోషం అని మురిసిపోతున్న వాళ్ళు లోకంలో ఉన్నవారు మురిసిపోవాలి. మన క్రైస్తవులు కూడా నాకు సొంత ఇల్లు దొరికింది చాలు అనొద్దు. మన ఇల్లు ఇది కాదు, మన లోకము ఇది కాదు. మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకంలో ఉన్నది. ఈ లోకం మంది కాదు. ఈ లోకంలో మళ్ళీ మనము రాబోతూ ఉన్నాం. నేను పోయిన వారం చెప్పిన చాలామంది గుర్తుందో లేదో, ఈ లోకంలో మనమంతా కూడా విశ్వాసులమంతా కూడా వస్తాం. ఎన్ని సంవత్సరాలు ఉంటాం? గట్టిగా 1000 సంవత్సరాలు ఉంటాం. నమ్మనంటే నమ్మొద్దు, వాక్యాన్ని నమ్ము. 1000 సంవత్సరాలు ఈ భూమి మీద ఇదే శరీరంతో లేకపోతే వేరే మహిమ శరీరంతో ఉంటూ ఈ లోకాన్ని శాసిస్తాం. నేను పోయిన వారం చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఇక్కడ మీకు ఒక ప్లాటు లేకపోవచ్చు, లేకపోతే ఒక ఎకరం ఉండొచ్చు, కానీ దేవుడు ఈ లోకంలో మీకు ఎన్ని రెట్లు ఎక్కువగా ఇస్తాడని చెప్పా? ఎన్ని రెట్లు ఎక్కువగా ఇస్తాడని చెప్పా? 100 రెట్లు. అర్థమైందా నేను చెప్పింది మీకు? ఈ లోకంలో మీకు 1 ఎకరంతో మీరు బాధపడుతూ 1 ఎకరమే ఉంది ఆ రెడ్డి గారికి ఆ యొక్క వాళ్ళకు వీళ్ళకు 100 ఎకరాలు ఉంది. నేను ఒక వ్యక్తి హైదరాబాద్లో సికింద్రాబాద్లో ఒక వ్యక్తికి ఆ పేరు చెప్పాను. ఆయనకు దాదాపుగా 5 లక్షల ఎకరాలు ఉంది. సికింద్రాబాద్లో ఒక వ్యక్తికి నేను గమనించాను, దాదాపుగా 5 లక్షల్లో ఉంది. వేరే వేరే రాష్ట్రాల్లో, ఆంధ్రలో, తెలంగాణలో, హైదరాబాద్ చుట్టూ నాకు తెలిసిన ఇంకో ఫ్రెండ్కు 800 ఎకరాలు ఉంది. యాదగారిపల్లి నా పక్కన ఇంకో ఫ్రెండ్కు 700 ఎకరాలు ఉంది. అవన్నీ వింటూ ఉంటే మనకి ఎట్లా అనిపిస్తుంది? కానీ మనం కొన్ని రోజుల తర్వాత ఈ భూలోకాన్ని వెళ్తున్నప్పుడు 1000 సంవత్సరాలు ఉంటూ ఈ లోకంలో మనము పోగొట్టుకున్నవన్నీ కూడా దేవుడు 100 రెట్లు ఇస్తాడు అన్న సంగతి మీకు ఎంతమంది తెలుసు? నేను ఇప్పుడు చేతులు లేపండి అని చెప్పను, కానీ మీరు నమ్మాలి. కనుక యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఎందుకు ఇంతమందికి కనబడ్డాడు? అవసరత ఏమొచ్చిందంటే, ఆయన యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, నేను వెళ్ళిపోవుట వలన నీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ మీ దగ్గరికి రాడు. నేను చిన్నగున్నప్పుడు క్రిస్టాల్ ఈవెన్ వినయ్కి అంతా కాదు, కానీ మా 2 ఆడపిల్లలు, డాడీ నువ్వు అటు అమెరికా పోతున్నావట కదా, కొరియా అప్పుడు బాగా పోయేవాడిని, కొరియా జపాన్ అటు పోయేటప్పుడు, డాడీ నువ్వు పోకు డాడీ అంటే నేను వాళ్ళకు మెల్లగా కూర్చొని తొడ మీద కూర్చోబెట్టి ఇట్లా చెప్పిన, నేను వెళ్ళకపోతే మన సంస్థ డెవలప్ కాదు.
యవన కాలంలో 30 సంవత్సరాలు 25 సంవత్సరాలకే నేను నెలల తరబడి కుటుంబాన్ని వదిలిపెట్టి పిల్లల్ని వదిలిపెట్టి నేను ఫారెన్ తిరిగాను అంటే ఆ రోజు తిరగబట్టి ఆ రోజు ఇన్ని నెలలు సంవత్సరాలు నేను తిరగబట్టి ఈరోజు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కనుక మనము ఒక పనికి వెళ్ళేటప్పుడు మనం పిల్లల్ని కొంచెం భయపడుతూ ఉంటారు. నువ్వు వెళ్ళొద్దు డాడీ, రాజుగారు చెప్పండి, నువ్వు మీ పిల్లల్ని వదిలిపెట్టి ఆ బాంబే పూనా నేను కూడా తిరిగినటువంటి దేశాలు రాష్ట్రాలను తిరిగినావు కదా, అప్పుడు పిల్లలు భయపడతారా లేదా? అప్పుడు నువ్వేమనాలి అని ఉంటావు, నేను వెళ్ళాలి నాన్న, ఇది నా ఉద్యోగము, నేను వెళ్తేనే కదా మనం బ్రతికేది, నీకు రేపు స్కూలు కాలేజీ ఫీజు కట్టేది, లేకపోతే ఇల్లు కట్టుకునేది. కనుక యేసుక్రీస్తు ప్రభు కూడా వెళ్ళొద్దు నువ్వు ఇక్కడే ఉండు అంటే, ఎక్కడ ఈవెన్ యెరూషలేము కూడా వెళ్ళొద్దన్నారు వాళ్ళ శిష్యులు. నేను వెళ్ళాలి, అవసరమైతే నా ప్రాణము పెడతానని చెప్పి వెళ్ళాడు, ప్రాణం పెట్టాడు. ప్రాణం పెడితే పెట్టావు కానీ మళ్ళీ లేచావు కదా, ఇప్పుడు మాతోనే ఉండిపో హాయిగా అన్నాడా? లేదు, మీకు అస్తుల శిశులైన లోకంలో మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి నేను పరలోకం వెళ్ళబోతూ ఉన్నాను, మీకు నివాసము లేక ఇల్లు కట్టడానికి వెళ్తున్నాను. నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త అయిన దేవుడు వస్తాడు, ఆయన మీతో ఉంటాడు, నడిపిస్తాడు. ఇప్పుడు చెప్పండి, చాలాసార్లు మనం ఏం నమ్ముతామంటే యేసుక్రీస్తు ప్రభు ఉంటే చాలు, యేసుక్రీస్తు ప్రభు కనబడితే చాలు, ఆయన విశ్వాసంలో ఉంటే చాలు అని చెప్పి నమ్ముతూ ఉంటాం, సంతోషిస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు కంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు అని చెప్పి నమ్మేవారు విశ్వాసులు అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఫిజికల్గా 12 మందో 500 మందికే కనబడ్డాడు. అర్థమవుతుందమ్మా? యేసుక్రీస్తు ప్రభు ఎంతమంది కనబడ్డాడు? 12 మందో 500 మందికే కనబడ్డాడు. వాళ్ళ ముందు ఉంటే 5,000 మందికి చాలా తృప్తి, ఎందుకంటే ఫుడ్ పెట్టాడు కాబట్టి. కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు 1000 మంది కూర్చున్నారు, మంచి వాక్యం విన్నారు, ఫుడ్ తిన్నారు, ఆయనను ఫాలో అవుతున్నారు. యేసు ప్రభు ఉంటే బాగుండేది అని చెప్పి యేసు ప్రభువును వెతికిన వారు ఉన్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు 500 మందికి సరిపోతాడా? మీరు చెప్పాలి. పరిశుద్ధాత్మ దేవుడు 500 మందికి సరిపోతాడా? సరిపోడు. 5 బిలియన్ పాపులేషన్ ఉన్నా కూడా, 1000 కోట్లు ఉన్నా కూడా వాళ్ళందరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు, సర్వసత్యములో నడిపిస్తాడు. ఇప్పుడు మనం నమ్ముకున్న వారందరి హృదయాల్లో ఆయన ఉంటాడు, ఆయన మాట్లాడతాడు, ఆయన మనల్ని సరిదిద్దుతాడు, సరిచేస్తాడు. కనుక ఇప్పుడు యేసు ప్రభు కంటే కొన్ని 1000 రెట్లు 1,00,000 రెట్లు పరిశుద్ధాత్మ దేవుడు అందరిలో ఉన్నాడు. ఎంతమంది నమ్ముతారా? చేతులు ఎత్తమని మన చర్చిలో చేతులు ఎత్తమనేసరికి కొన్నిసార్లు కొంచెం వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి చేతులు ఎత్తొద్దంట. ఎందుకంటే నమ్మాలి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిలో ఉండి నడిపిస్తాడు. ఆయన అవసరమైన దానికంటే పూర్తి చేయడానికి ఆయన వెళ్ళాడు. ఆయన మాట ఇచ్చాడు, నేను వెళ్ళవలసి ఉంది, నేను వెళ్తేనే మీకు మేలు. ఆయన వాగ్దానం ఇచ్చాడు. యేసు యొక్క దేహంతో పరలోకానికి వెళ్తూ ఉన్నప్పుడు ఈ దేహంతో వెళ్ళాడా లేకపోతే ఇంకా మార్చబడ్డాడా? ఈ దేహంతో వెళ్ళాడు. ఈ దేహానికి కావలసిన ఆహారం ఆయన తిన్నాడు. యేసు ప్రభు శిష్యులతో రొట్టెలు లేక ఆ యొక్క కాల్చిన మరి చేపలు తిన్నాడు. ఇప్పుడు పరలోకంలో కూడా ఆయనకు ఒక ప్రత్యేకమైన ఫుడ్ ఏదో ఉండి ఉంటుంది. ఆయన ఆ రీతిగానే పరలోకంలో దేవుని కుడి పార్శ్వమందు కూర్చున్నట్టుగా మనం చూస్తున్నాము. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేవడము ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలియాలని చెప్పి ఈ లోకంలో ఉన్నాడు. లేకపోతే వాళ్ళ శిష్యులలో ఒక 2 పిలిచి, పేతురు నువ్వు లీడర్ కదా, పేతురు, యోహాను, యాకోబు మీరు ముగ్గురే రండి, ఇగో నేను లేచాను, నన్ను పట్టుకోండి అని చెప్పి ఆ ముగ్గురికే కనబడి వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. కానీ మనము అందరికీ కనబడాలి. అందరికీ అంటే కొందరికైనా యేసుప్రభు శిష్యులకు ప్లస్ విశ్వాసులకు కనబడి ఆయన మీరు వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని చెప్పి మీరు వెళ్ళండి అని సాక్షిగా చెప్పి పంపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఈ లోకంలో
గలిలయ వాళ్ళకే కాదు, ఇశ్రాయేలు దేశానికే కాదు, కానాను ప్రజలకే కాదు, భూదిగంతముల వరకు ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి, ప్రతి జాతికి, ప్రతి కులంలో ఉన్న వారికి, ప్రతి వంశంలో ఉన్న వారికి సాక్షులుగా ఉండడానికి ప్రభు మీరు వెళ్ళండి, ఒక చోట ఉండొద్దు. కనుక మిషనరీలు ఆయా దేశాల నుంచి మన దేశానికి వచ్చి సువార్తను ప్రకటించినప్పుడు ఈరోజు మనం క్రైస్తవులయ్యాం. దేవుని వాక్యము వినబడాలి. దేవుని వాక్యం మన దగ్గరే దాచిపెట్టుకోకూడదు. మనకు వచ్చిన సుఖాన్ని, సంతోషాన్ని నలుగురికి పంచాలి. మనం పొందిన రక్షణను మన దగ్గరే దాచిపెట్టుకోకుండా అనేకులకు పంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ఆరోహణ అయ్యే ఉద్దేశం ఏంటి అంటే, ఆయన ఉద్దేశం ఏంటంటే యోహాను సువార్త 17వ అధ్యాయము 1వ వచనము, యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లా నేను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. యేసు రాజుగా రక్షకునిగా అయ్యేందుకు ఆయన ఆరోహణమైనట్టుగా మనం చూస్తున్నాము. అపోస్తల కార్యం 5వ అధ్యాయం 31, దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తములను చేత హెచ్చించి ఉన్నాడు. మనకు మార్గాన్ని ఏర్పరచడానికి యేసు ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఆయన ప్రధాన యాజకుడై దేవుని యొక్క సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి వెళ్ళాడు. నేను ఒకసారి డ్రామా వేయించాను. సైతానుడు మన మీద అనేక నేరారోపణ చేస్తూ ఉంటాడు. అప్పుడు మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభు మన కోసము ఏం చేస్తాడు? విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. నాయనా, ఆయనను నేను రక్తం ఇచ్చి కొన్నాను, ఆయనకు పనిష్మెంట్ ఇయ్యకు డాడీ, ఫలాని విశ్వాసి, ఫలాని విశ్వాసురాలు నా బిడ్డ, నేను వారు తెలుసో తెలియక ఏదో తప్పు పని చేసి ఉంటారు కనుక క్షమించు, నా తరపున వారి కోసం విజ్ఞాపన చేశాను, వారిని మన్నించు అని చెప్పి దేవుడు విజ్ఞాపన చేస్తాడు. ఒక మాట చెప్పండి, బైబిల్లో ఒక మాట ఉంది, అందరు జాగ్రత్తగా వినండి. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడు. మీకు అర్థమవుతుందా? 7 మార్లు అంటే ఏంది? నీతిమంతుడు 7 మార్లు పడినా కూడా తిరిగి లేస్తాడు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. 7 మార్లు అంటే అర్థమైంది. ఇప్పుడు 24/7 అని అంటే అర్థమైంది. పోనీ 7 అనేది సంపూర్ణ సంఖ్య, సంపూర్ణము, మొత్తము. అంటే జీవితకాలం అంతా ఆ యొక్క ఉన్నంత వరకు 7 రోజులే సంపూర్ణము. 8వ రోజు లేదు, 9వ రోజు లేదు, 2 రోజులు 3 రోజులని లేదు, సంపూర్ణమైన సంఖ్య 7. అంటే నేను మిమ్మల్ని వేరే రీతిగా డైవర్ట్ చేయడానికి కాదు, కానీ నీతిమంతుడు పడిపోతాడు, తిరిగి లేస్తాడు, దేవుడు లేపుతాడు, దేవుడు అతన్ని భద్రపరుస్తాడు. కనుక వాడు లేవడు, వాడు ఇది ఆమె ఇది, కానీ వాడు నరకానికి పోతాడు అని చెప్పి మనము చెప్పడానికి వీల్లేదు. సంపూర్ణ సంఖ్య 7 సార్లు కాదు, 70 సార్లు కూడా పాపం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు దేవుడు క్షమించమన్నాడు. దేవుడే సమస్త పాపాన్ని క్షమించినప్పుడు మానవులమైన మనము మన తోటి వారిని ఎవరిని కూడా మనం క్షమించం. పగ తీర్చుకునే పని నాది అంటూ ఉన్నాడు, కానీ మనం పగ తీర్చుకుంటాం. వాడు చేసినందుకు, ఇది జరిగించినందుకు నేను క్షమించా అని చెప్పి మనము రకరకాలుగా హింసిస్తూ ఉంటాం, వారిని కష్టపెడుతూ ఉంటాం, పగను మనం తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కనుక మనము కేవలము ప్రేక్షకులము మాత్రమే. ప్రతి వానికి వాని పనిని బట్టి ఏమిస్తాడు దేవుడు? ప్రతిఫలం ఇస్తాడు. అవి మంచివే కానీ చెడ్డవే కానీ. కనుక మనకు పరలోకంలో నివాసము స్థిరపరచడానికి దేవుడు వెళ్తూ ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనము, ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు మన పక్షంగా యాజక ధర్మం చేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న మనం కూడా యాజకులము, యాజక వంశస్థులము. యేసు ప్రభు వెలుగై ఉంటే మనము వెలుగు సంబంధులము.
ఆయన ప్రేమ ఉంటే ఆ ప్రేమ మనలో ఉంది. ఆయన శత్రువులను ప్రేమించాడంటే మనం కూడా శత్రువులను ప్రేమించాలి. ఆయన యాజకుడయ్యాడు, ప్రధాన యాజకుడయ్యాడు. మనం కూడా యాజకులం కావాలి. ఆయన విజ్ఞాపన చేయడానికి పరలోకంలో దేవుని కుడి పార్శ్వమందు మన కొరకు, విశ్వాసుల కొరకే, భక్తుల కొరకే, ఏర్పాటు చేయబడిన వారి కొరకే నేను ప్రార్థన చేస్తున్నాను అని యోహాను సువార్త 17వ అధ్యాయం మీరు చదవండి. ఈ లోకంలో ఉంటున్న వారి కోసం నేను ప్రార్థన చేయడం లేదు, విశ్వాసులు అనబడిన మీకోసమే నేను ప్రార్థన చేస్తున్నానని చెప్పి గెత్సెమనే తోటలో రక్తపు బిందువులు నేల మట్టుకు పడేంత వరకు యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేశాడు. ఎవరి కోసం ప్రార్థన చేశాడు అనుకుంటున్నారు? మనం ఒకరికొకరు తిట్టుకోకుండా, కొట్టుకోకుండా, శపించుకోకుండా, మనము శాపనాలు ఇవ్వకుండా ఐక్యత కలిగి, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. మనము ఎన్నో రకాలుగా గొడవలు పడుతూ ఉంటామని చెప్పి దేవుడు మనం కలిసి ఉండాలని చెప్పి మనల్ని, మన కోసము దేవుడు పరలోకంలో ప్రధాన యాజకుడై ఉండి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అంతేకాదు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనము, దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలమునన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడుగా ఉన్నాడు. ఆకాశపు కనబడే ఆకాశం కంటే మరీ పైకి ఆయన ఆరోహణమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే పరలోకంలో దేవుడు ఎవరి మీద అధికారం ఇవ్వడానికి, ఎవరి మీద అధికారము చూపడానికి వెళ్ళాడంటే ప్రతి దేవుని దూతలు ఆయన మాట వింటాయి. ఆ అధికారము దేవుడిచ్చాడు. ప్రతి శక్తి ఆయనకు లొంగి ఉండేటట్టుగా దేవుడు మరి ఆహరణమైనట్టుగా మనం చూస్తున్నాం. ఆయన పరలోకానికి వెళ్తే సర్వశక్తి ఈ లోకంలో ఉంది, నాకు అధికారము పరలోకంలో కూడా ఉంది. ఇప్పుడు ఒక సర్పంచ్కో, ఒక ప్రెసిడెంట్కో, ఒక ప్రధానమంత్రికో, ఒక దేశానికో, ఒక రాష్ట్రానికో అధికారం ఉంటుంది. కానీ మన దేవునికి ఎక్కడ అధికారం ఉంది? సర్వలోకంలో అధికారం ఉందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఇప్పుడు మనము విశ్వాసులముగా ఏం చేయాలి అంటే, ఏం తెలుసుకోవాలి అంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9, 10, 11 అందరం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9, 10, 11 చదవండి. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనను అనుగ్రహించెను. ఒక్క దేశం కాదండి, ప్రతి దేశంలో, ప్రతి వంశంలో, ప్రతి నామములో పైనున్న నామము, పైనున్న నామము, ప్రతివాని నాలుక, ప్రతివాని మోకాలు ఎవరి నామములో వంగాలి? యేసు నామములో వంగాలి. యేసు నామములో ఆయనను స్తుతించాలి. మరొక మార్గం లేదు. యేసే మార్గము, యేసే దేవుడు. ప్రతివారు, అది పరలోకంలో కానీ భూలోకంలో కానీ, ప్రతివాని మోకాలు. పరలోకంలో కూడా పెద్దలు, 24 పెద్దలు వాళ్ళ యొక్క కిరీటాలు పెట్టి సాష్టాంగ నమస్కారం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రకటన గ్రంథంలో. భూలోకంలో ఉన్న వాళ్ళంతా కూడా ఆయనను స్తుతించడానికి మన నాలుకలు తెరిచి, ఆయనే దేవుడు, ఆయన ఆరోహణమై తిరిగి రానై ఉంటున్నాడు కనుక మనం ఆయన కోసం ఎదురు చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనమంతా కూడా ఆయననే స్తుతించాలి, ఆయననే కీర్తించాలి. ఆయన ఆది శక్తుడు, లోకాన్ని పరిపాలించే దేవుడు. పరలోకంలో అధికారం ఉంది, భూమి మీద అధికారం ఉంది. అట్టి దేవుని కలిగిన మనమంతా కూడా ధన్యులం. అట్టి ధన్యత దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. లేచి నిలబడ